ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్నందుకు అభినందిస్తూ మీకు ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన భాగము రోమాపత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుండి 31వ వచనం వరకు. ఈరోజు మన యొక్క అంశము మనము ఎలా నీతిమంతులము కాగలం. ఈ అంశములో మనము ఎలా నీతిమంతులము కాగలమో 1 నుంచి అంటే 21వ వచనములో మొదటి విషయాన్ని మనం చూడగలం. యేసుక్రీస్తు నీతి ద్వారా నీతిమంతులము కాగలం. ఆ తర్వాత 22వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం గమనిస్తే యేసుక్రీస్తు కృప ద్వారా నీతిమంతులము కాగలం. చివరిగా 28 నుంచి 31వ వచనం వరకు గమనిస్తే యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతిమంతులము కాగలం. ఇవి రోమాపత్రిక 3వ అధ్యాయము 21వ వచనము నుండి 31వ వచనము వరకు ఉన్న ముఖ్యమైన విషయాలు. ఇకపోతే మనము రోమాపత్రికను ధ్యానం చేసేటప్పుడు 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను నేను. అవేంటంటే రోమాపత్రిక 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు దేవుని నీతి ప్రత్యక్షత. దేవుని యొక్క నీతి ప్రత్యక్షత గురించి మొదటి 8 అధ్యాయాలు చెప్తున్నాయి. ఆ తరువాత 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు దేవుని నీతి యొక్క ప్రణాళికను గురించి రాయబడి ఉంది. దేవుడు ఏ విధంగా ఆ యొక్క నీతిని మనకివ్వడానికి ఆయన వేసిన ప్రణాళిక. చివరిగా 12 నుంచి 16 అధ్యాయాలు దేవుని నీతి యొక్క అన్వయింపు. అంతేనండి, రోమాపత్రిక ఈ 3 మాటల మీదే ఉంది. ఒకసారి గుర్తు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 8 అధ్యాయాలు దేవుని నీతి యొక్క ప్రత్యక్షత. 9 నుంచి 11 అధ్యాయాలు దేవుని నీతి యొక్క ప్రణాళిక. 12 నుంచి 16 అధ్యాయాలు దేవుని నీతి యొక్క అన్వయింపు. అయితే మనము మొదటి 8 అధ్యాయాల్లో మొదటి పాయింట్ పూర్తి చేసాం. ఏంటది? దేవుని నీతి యొక్క ఆవశ్యకత. దేవుని నీతి ఎందుకు అవసరమైంది మనిషికి అంటే మనిషి పాపి గనుక. పాయింట్ 1 అది గతంలో మనం చూసాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 20 వరకు పాపం గురించి మనం ధ్యానం చేసాం గతంలో. దేవుని యొక్క నీతి ఎందుకు అవసరమైంది మనిషికి అంటే మనిషిలో ఏమున్నది? పాపమున్నది. అది మొదట అన్యుని పాపము, 2 నీతిమంతుని అంటే స్వనీతి మంతుని పాపము, 3 యూదుని పాపము. అంటే 2 మాటల్లో అన్యుల పాపము, యూదుల పాపము. అందుకే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు కనుక మనిషికి ఏం అవసరమైనది? నీతి అవసరమైనది. యూదుడు ఏమనుకుంటూ వచ్చాడు? అన్యుడే పాపి అనుకుంటూ వచ్చాడు. చివరికి పౌలు చెప్పిందేంటి? అన్యుడు చేస్తున్న పాపాలేవో యూదుడా నీవు కూడా చేస్తున్నావు, కాబట్టి నీవు పాపివే, అన్యుడు కూడా పాపివే, మీరిద్దరూ పాపులు గనుక నీవు నేను మనము అందరము పాపులము గనుక మనందరికీ దేవుని నీతి అవసరమై ఉన్నది. అదండి. సో పాపం గురించి మాట్లాడినటువంటి పౌలు 3వ అధ్యాయము 21 నుంచి 5వ అధ్యాయము చివరి వరకు అయితే
మనిషిలో పాపం ఉంది. మరి ఈ పాపము నుండి మనల్ని రక్షించేదేంటి? దేవుని నీతి. అదండి పాయింట్ 2. మొదటి భాగములో పాయింట్ 1 ఏం చెప్పాను? మొదటి భాగములో పాయింట్ 1 ఏం చెప్పాను? నీతి యొక్క అవసరత ఏంటి అంటే మనిషిలో పాపం ఉన్నది. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పాను? 1వ అధ్యాయము 1 నుంచి 3వ అధ్యాయము 20 వరకు పాపం ఉంది, పాపం ఉంది. మరి పాపం నుంచి బయటపడే మార్గం ఏంటి? ఏమండి? నీతి యొక్క ప్రాధాన్యత పాయింట్ 2 ఎక్కడి నుంచి? 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయం చివరి వరకు, అంటే 6వ అధ్యాయం దాకా నీతి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే పాపము నుండి రక్షించేదే దేవుని యొక్క నీతి. అది పాయింట్ 2. ఈరోజు పాయింట్ 2 స్టార్ట్ చేసాం. ఈ పాయింట్ 2లో మనము ధ్యానం చేస్తున్నాం. పాయింట్ 2లో ఏంటి అని అంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 31 వరకు పాయింట్ 2లో ఏంటి అంశం? పాయింట్ 2లో అంశం ఏంటి? మనము ఎలా నీతిమంతులము కాగలం. 3 మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు. 1, యేసుక్రీస్తు నీతి ద్వారా. 2, యేసుక్రీస్తు కృప ద్వారా. 3, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా. ఇదండి అవుట్లైన్. ఈ అవుట్లైన్ మీకు ఇవ్వకుండా వాక్యం స్టార్ట్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళదాం. ఓకే, నాకు మీరు ఒక చిన్న సహాయం చేయాలి. ఏంటి ఆ సహాయం అంటే, ముందొచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చోకూడదు, ముందొచ్చిన వాళ్ళు ముందు కూర్చోవాలి. వాక్యం స్టార్ట్ అయ్యాక ముందుకు ఎవరు రాకూడదు, వెనక్కి కూర్చోవాలి. అది కూడా మీకు కష్టమైతే కింద కూర్చోవాలా. అది కూడా మీకు కష్టమైతే ఇంటి దగ్గర ఉండండి. ఏమండి? కాబట్టి ప్రతి వారం మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, ముందొచ్చిన వాళ్ళు ముందే కూర్చోండి, వెనకొచ్చిన వాళ్ళు వెనక సీట్లు వదిలేయండి. మీరు ఒక పని చేయండి, వెనక సీట్లు వేయబాకండి. నిండిపోయిన తర్వాత అక్కడ ఒక వాలంటీర్ని పెట్టి శబ్దం రాకుండా వెనకొచ్చిన వాళ్ళకి వేయండి. అంతే. మీరు ఇంకంతకంటే వీళ్ళు మాట వినరు, నేనేం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ పాద సన్నిధికి మేము వచ్చాం. మేము బలహీనులమని మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. ప్రభువా, వాక్యం యొక్క విలువ మాకు తెలిస్తే వాక్యాన్ని మేము అగౌరవపరచలేము. వాక్యం యొక్క విలువ తెలిసినను అన్వయించుకోకపోతే మీ వాక్యాన్ని అగౌరవపరుస్తాం. కాబట్టి మమ్మల్ని క్షమించండి. టయానికి రాకపోవడం మేము చేస్తున్న పాపం, వాక్యాన్ని గౌరవించకపోవడం మేము చేస్తున్న పాపం. ఈ బిడ్డల పక్షమున నేను క్షమాపణ అడుగుతున్నాను. దేవా, మమ్మల్ని కనికరించండి. మమ్మల్ని భరిస్తూనే ఉన్నావు. నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. 138వ కీర్తన 2వ వచనములో దేవుడు తన నామమున కంటే వాక్యమును ఎచ్చుగా హెచ్చించునని రాయబడింది. నీ వాక్యాన్ని గౌరవించే మనస్సు నీ బిడ్డలకు కలుగునుగాక. తండ్రి, నన్ను మరుగు చేసి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నీతి ఏంటి? యేసుక్రీస్తు నీతి ఏంటి? 33వ అధ్యాయం 21 నుండి 31 వరకు, ముఖ్యంగా 21వ వచనములో ధర్మశాస్త్రమునకు వేరుగా ఉన్న నీతి ఏంటో, దేవుడు ప్రత్యక్షపరిచిన నీతి ఏంటో వివరిస్తాడు. చదవండి 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా
ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిమంతులు నీతి దేవుని నీతి బయలుపరచబడుచున్నది. జాగ్రత్తగా చదవాలి. ఏమండి? ఎట్లుండగా అన్యుడు పాపి, యూదుడు పాపి, అందరి మీదికి దేవుని ఉగ్రత వచ్చుచున్నది. ఇట్లుండగా తప్పించుకునే మార్గము ఏది? దేవుని ఉగ్రత నుండి బయటపడే మార్గము ఏది? ఇట్లుండగా అంటే ఇంత దేవుని ఉగ్రత రగులుతుండగా, పాపంపై దేవుని కోపము మండుచుండగా, ఇట్లుండగా తప్పించుకునే మార్గము ఏదనగా దేవుని నీతి ఇదిగో ఈ విధముగా ప్రత్యక్షపరచబడుచున్నది. అది ఎవరు చెప్పుచున్నారు? ఆ నీతి గురించి ధర్మశాస్త్రము చెప్పుచున్నది, ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు కదా. ధర్మశాస్త్రములో రాయబడిన నీతి ఏంటి? ధర్మశాస్త్రములో యేసు ప్రభు నీతి గురించి వ్రాయబడి ఉన్నదా? ప్రవక్తల గ్రంథాలలో దేవుని నీతి గురించి వ్రాయబడి ఉన్నదా? ఎస్, రాయబడి ఉన్నది. ఎక్కడా? ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది ఏది? నమ్మిక. అది అనగా అబ్రహాము యొక్క నమ్మిక. ఆ నమ్మకాన్ని దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడినది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి మీరు. అయితే ఆ నీతి అబ్రహాము ద్వారా ప్రపంచములో అన్ని వంశాల వారికి కలగాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని గురించి 3 మాటలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఎప్పుడు మీకు ఏం చెప్పాను? దేవుని సార్వభౌమత్వం, దేవుని ప్రణాళిక, దేవుని కృప. దేవుని గురించి 3 మాటలు గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. ఓకే, సో ఈ ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే, అబ్రహాము పొందిన నీతి ప్రపంచములో అన్ని వంశముల వారు పొందాలి. అలా పొందాలి అంటే ఆ నీతిమంతుడు ఒకడు మనిషిగా పుట్టాలి. సర్వమానవాళ్ళు నీతిమంతులు విశ్వాసము ద్వారా అవ్వాలి అంటే, కృప ద్వారా అవ్వాలి అంటే నీతి పుట్టాలి. భూమి మీద నీతి పుట్టాలి. ఏమండి? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనములో, నా వంటి ఒక ప్రవక్త మీ కొరకు పుట్టించును అని మోషే చెప్తాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఎవరి గర్భాన పుట్టాలి? ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనము ప్రకారము, ఓ అబ్రహామా, నీవు నా మాట వినినందున, నువ్వు నాకు భయపడినందున, నీవు నాకు విధేయత చూపినందున, నా యందు నీకు విశ్వాసము ఉన్నందున, నీ గర్భవాసమున పుట్టబోయే నీ సంతానము ద్వారా భూలోకములో అన్ని వంశముల వారిని నేను ఆశీర్వాదిస్తాను. ఇక్కడ సంతానము అంటే ఏంటి? గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము యేసుక్రీస్తు. చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహాము అతని సంతానమునకు వాగ్దానము చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు, సంతానములకు అని సంతానములకు అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానముకు నీ సంతానమునకు అనేను
అనేను. ఆ సంతానము ఆ సంతానము క్రీస్తు. కాబట్టి భూమి మీద చెప్పాలి, సర్వ మానవాళ ప్రజలు నీతిమంతులు అవ్వాలంటే ఒక నీతిమంతుడు పుట్టాలి. ఏమండి, ఇది ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు నీతి గురించి చెప్పబడిన కొన్ని రిఫరెన్స్లు. అన్నీ చెప్పలా మీకు, అన్నీ చెప్తే మనకు టైం చాలదు కదా, జస్ట్ అవగాహన కోసం చెప్పాను. రైట్. ఇక ప్రవక్తల గ్రంథాలు ఏం చెప్తున్నాయి యేసుక్రీస్తు నీతి గురించి? ప్రవక్తల గ్రంథాల్లో చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 24, 25 వచనాలు మనము గమనిస్తే యెహోవాయే ఆ నీతి. అక్కడ యేసుక్రీస్తు. ఎవరు ఆ నీతిని తిరస్కరిస్తారో వారు సిగ్గు పడుదురు. ప్రవక్తల గ్రంథాలు కూడా ఆ నీతి గురించి మాట్లాడుతున్నాయి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనములో ఆయనే నీతి. చదవండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. అతని దినము రక్షణనందును ఏరే వాళ్ళు మైకు లేకుండా చదువు. అతని దినములలో యూదా రక్షణనందును వినపట్లేదు మీ మైకు. నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. చూసారా? యెహోవా మనకు నీతి అని అతనికి చెప్పాలి. ఎవరతను? అందరూ చెప్పాలి, ఎవరతను? గుడ్ ఆన్సర్. ప్రవక్తల గ్రంథాల్లో ఇస్తున్న సాక్ష్యము. ఏమండి, ఇప్పుడు కీర్తన గ్రంథంలో చూద్దాం. కీర్తన గ్రంథం 4వ కీర్తన 1వ వచనము, నా నీతికి ఆధారమగు దేవా. యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? నా నీతికి ఆధారమగు దేవా. అండి, యేసు ప్రభువే నా గురించి ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, నా గురించి ధర్మశాస్త్రము సాక్ష్యం ఇచ్చింది, నా గురించి కీర్తన గ్రంథములో సాక్ష్యం ఇవ్వబడిందని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. ఎక్కడ? లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనములో రాయబడి ఉన్నది. లూకా సువార్త 4వ అధ్యాయము 44వ వచనములో రాయబడి ఉన్నది. 24:44 లూకా సువార్త. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ. విన్నారా? అంతటా ఆయన, ఎవరైన? యేసుక్రీస్తు. ఏమని చెప్తున్నాడు? నన్ను గూర్చి ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల గ్రంథములోను ధర్మశాస్త్రములోను చెప్పబడినవి ముందుగా మీకు చెప్పి తినే ఆ చెప్పబడినవి. ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా యేసయ్య నీతి గురించి చెప్పబడింది అది చెప్తున్నాడు పౌలు. అంటే ఓ ధర్మశాస్త్రమును చదువుతున్న యూదులారా, ఓ ప్రవక్తల గ్రంథాలు చదువుతున్న యూదులారా, తోరా ధర్మశాస్త్రాన్ని చదువుతున్న యూదులారా, కీర్తన గ్రంథమును చదువుతున్న యూదులారా, అబ్రహామును ప్రేమించిన యూదులారా, దావీదును ప్రేమించిన యూదులారా, ఈ లేఖనము మీకు అర్థము కాలేదా? దేవుని నీతి ధర్మశాస్త్రమునకు వేరుగా ప్రత్యక్షపరచబడుచున్నది. ఆ నీతి యేసుక్రీస్తే. చెప్పండి, ఆ నీతి ఎవరండి? యేసుక్రీస్తు. పాయింట్ 1 అయిపోయింది. మన అంశం ఏంటంటే, మనము ఎలా నీతిమంతులము కాగలము అంటే, పాయింట్ 1, యేసుక్రీస్తు నీతి ద్వారా. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఆ నీతి మనకు ఎలా వస్తుంది? పాయింట్ 2, యేసుక్రీస్తు కృప ద్వారా. కృప యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? రోమపత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఇలాగైతే నేను ఏ భేదము లేదు,
అందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అందరను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి. నోట్ దిస్ పాయింట్. నోవాహు పాపేనా? నోవాహు పాపేనా? అబ్రహాము పాపేనా? ఎస్ సార్ నో? అబ్రహాము గారు పాపేనా? నోవాహు గారు పాపేనా? మాట్లాడరేంటి? అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పాపే నీతిమంతుడా? ఈ తరము వారిలో నువ్వు నా ఎదుట ఉంటివి. ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఆ కొటేషన్ చదివి ఇప్పుడు రోమా 3:23 చదివి ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని నీతిని నమ్మకుండా అబ్రహాము పాపే, నోవాహు పాపే. కాబట్టి కృప ఎందుకు మనిషికి అవసరమైందంటే అందరూ పాపులు గనుక. అసలు కృప అంటే ఏంటి? ఆదికాండము 9వ అధ్యాయము 9వ వచనం. అసలు కృప అంటే ఏంటి? అక్కడ లోతు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, చదవండి. నా ప్రాణము రక్షించుట వలన, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నోట్ దిస్ పాయింట్. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు అందరితో పాటి లోతు కూడా ఏమవ్వాలి? నాశనం అవ్వాలి. ఒక్క లోతు మాత్రమే ఎందుకు రక్షింపబడ్డాడు? లోతు ఇస్తున్న స్టేట్మెంట్ అది. లోతు అంటున్నాడు, నీవు నా ఎడల చూపిన కృప, నువ్వు నా ఎడల చూపిన కనికరమును బట్టి నీ కృపను నీవు ఘనపరచితివి. దేవా, సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలతో పాటి నేను నాశనం అవుటకు పాత్రుడునయ్యా. నేను అక్కడ నుంచి బయటికి రావడానికి నా దగ్గర ఏ చిన్న యోగ్యత కూడా లేదు. ఏమండి, నేను ఇక్కడ కూర్చుని యేసు ప్రభును నమ్మాము అంటే అది మన స్వనీతి కాదు, మన సొంత నీతి కాదు. అది కేవలము దేవుని కృప. ఇంకొక మాట, నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతు. ఇశ్రాయేలు గురించి మోషే ఇస్తున్న స్టేట్మెంట్. నీ కృప చేత ఈ ప్రజలను తోడుకొని పోతీవి. ఐగుప్తీల కంటే ఇశ్రాయేలీలు మంచివాళ్ళు అని అర్థము కాదు. అయ్యా, ఇశ్రాయేలీలను మాత్రమే దేవుడు ఎందుకు తోడుకొని వచ్చాడు? ఈ ప్రపంచంలో ఇక జనాంగము లేరా? ఈ ప్రపంచంలో ఇక మనుషులు లేరా? ఈ ప్రపంచంలో అందరిని వదిలిపెట్టి ఒక్క యూదులనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మొదటి పాయింట్లో ఏం చూసాం? అందరూ పాపులు. మరి అందరూ పాపులైనప్పుడు ఈ కృప కొందరికే ఎందుకు దొరికింది? చివరిదాకా ఆగాలి మీరు ఈ ప్రశ్నకి జవాబు. దేవుడు పక్షపాత అట్లనరాదు. దేవుడు పక్షపాతి కాడు. మరి ఈ కృప కొందరికే ఎందుకు దొరికింది? ఇదే నెల్లూరు పట్టణములో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ప్రజలుండగా కొందరికే ఈ కృప ఎందుకు దొరికిందయ్యా? మన దేశములో, మన రాష్ట్రములో, ఈ ప్రపంచములో కొందరికే ఈ కృప ఎందుకు దొరికింది? ఇక్కడ కూర్చున్న నీకు మాత్రమే ఈ కృప ఎందుకు దొరికింది? ఈ ప్రశ్నకు చివరి వరకు ఆగాల్సిందే మీరు. జవాబు ఏమండి? సో కృప అంటే అర్థము, పాపి తన పాపం వల్ల చావాలి, తన పాపం వల్ల చావకుండా రక్షించిందే కృప. ఎలా? ఇది ఎలా సాధ్యం? చూద్దాం.
కీర్తనల గ్రంథము 85వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానితో ముద్దు పెట్టుకున్నాయి. ఆగండి, ఏం కలుసుకున్నాయట? ఏమి కలుసుకున్నాయంట? కృప సత్యములు. వీటికి పేర్లు మారుస్తున్నా మీకు అర్థం అవ్వాలని. కృపకు కనికరం అని పేరు పెడుతున్నా కాసేపు. తర్వాత సత్యానికి న్యాయం అని పేరు పెడుతున్నా. చెప్పండి, సత్యానికి ఏమని పేరు పెట్టాను? న్యాయం. కృపకి ఏమని పేరు పెట్టాను? కనికరం. ఈ రెండు ఒకరోజు పరలోక మహాసభలో ప్రభు దగ్గరికి ప్రత్యక్షమై ప్రభుతో అడుగుతున్నాయి. న్యాయం అంటుంది, దేవా పాపిని శిక్షించు త్వరగాని. ధర్మశాస్త్రం అంతా అదే కదండి చెప్పేది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందమ్మా? పాపిని ఏం చేయాలి? శిక్షించాలి. ఆ పాపాత్మురాలైన స్త్రీ విషయంలో అదే కదా జరిగింది. ధర్మశాస్త్రము ప్రకారము ఈ స్త్రీని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే న్యాయం జరగాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం. సేమ్ టైము కనికరం కూడా వచ్చి, దేవా పాపిని కనికరించు అని అడిగాయి. న్యాయం వైపు చూసి దేవుడు అంటున్నాడు, న్యాయమా నీ కోరిక నెరవేరుస్తా అన్నాడు. సంకలు ఎగరేసుకుంది. ఏంటిది? న్యాయం. వెంటనే కనికరం వచ్చి, దేవా పాపిని కనికరించయ్యా అని అడిగింది. నీ కోరిక నెరవేరుస్తానన్నాడు దేవుడు. కనికరము సంకలేసుకుంటూ ఆనందంగా. ఆ పరలోక మహాపట్నములో దేవదూతలు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఇది ఎలా సాధ్యం? న్యాయం వైపు చూసి, న్యాయమా నీ కోరిక నెరవేరుస్తానన్నాడే. కనికరం వైపు చూసి, కనికరమా నీ కోరికను నెరవేరుస్తానన్నాడే. ఇది ఎలా సాధ్యం? అప్పుడు దేవాది దేవుడు కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది. సభంతా మౌనంగా ఆగిపోయింది. అప్పుడు ప్రభు ఇలా చెప్పాడు, నా ప్రియ కుమారుణ్ణి యేసుక్రీస్తుని భూలోకానికి పంపిస్తాను. సర్వమానవాళి అనగా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారన్న పాపాన్ని నా కుమారుడి మీద మోపుతాను. అందరి మీదికి రావలసిన శిక్ష నా కుమారుడికి విధిస్తాను. అప్పుడు ధర్మశాస్త్రం కోరిక నెరవేరుతుంది, సత్యము కోరిక నెరవేరుతుంది, న్యాయము కోరిక నెరవేరుతుంది. న్యాయమా పాపానికి ఏమి రావాలి? శిక్ష. ఆ శిక్ష నా కుమారుడి మీద విధిస్తాను, నా కుమారుడు శరీరం మీద విధిస్తాను. ఈ విషయాన్ని ఏ వ్యక్తి నా పాపం కొరకు యేసయ్య చనిపోయాడని మనసులో నమ్ముతాడో వాణ్ణి కనికరిస్తాను. ఏమండి, 85వ కీర్తన 10వ వచనం నెరవేరింది. కృపా సత్యములు కలుసుకున్నాయి. అప్పుడు దాకా కృపా సత్యములకు ఒకదానికి ఒకటి విరోధముగా సత్యం అంటుంది శిక్షించాలి, కృప అంటుంది కనికరించయ్యా. ఒక పాపికి ఏమవసరమైనది? కృప అవసరమైనది. దేవుని బిడ్డలారా, మనిషి నీతిమంతుడు అవ్వాలి అనంటే పాయింట్ 2 యేసుక్రీస్తు కృప. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2వ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు. మనము ఆయన యందు అనగా యేసుక్రీస్తు యందు దేవుని నీతి అగునట్లు, పాపమెరుగని ఆయన
ఆయనను అనగా యేసుక్రీస్తును మన కోసము పాపముగా చేసెను. అండి, నువ్వు నేను నీతిమంతులము అవ్వడానికి దేవుని నీతి భూమి మీద పుట్టిందండి. అదే మీరు చదివిన ఆ కీర్తన 85:10 రెండో మాట, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయంటే అర్థం అది. ఆ నీతి రాగానే దేవునితో నాకేం వచ్చిందండి? సమాధానం. అదండి ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం. ఈ నీతి నాకు రాకుండా దేవునితో మాట్లాడే యోగ్యత నాకు లేదు. దేవుని బిడ్డలారా, ఏం చూసాము మనము ఇప్పుడు దాకా అని అంటే 2 పాయింట్లు చూసాం. పాయింట్ 1లో ఏం చూసామంటే, మనము ఎలా నీతిమంతులము కాగలము అని అంటే యేసుక్రీస్తు నీతి. ఆ యేసుక్రీస్తు నీతి నాకు రావాలంటే మరి నేనేం చేయాలి? యేసుక్రీస్తు కృప మీద ఆధారపడాలి. అంటే యోహన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారము యేసుక్రీస్తే తీసుకొచ్చాడు కృప. చదవండి అన్నమాట. ధర్మశాస్త్రం మోషే తీసుకొచ్చాడు, అనుగ్రహింపబడెను. కృపయు సత్యము. విన్నారండి? ధర్మశాస్త్రం ఎవరు తీసుకొచ్చారు? మోషే ద్వారా వచ్చింది ఓ యూదులారా. కానీ కృపా సత్యములు ఎవరి ద్వారా వచ్చాయి? క్రీస్తు ద్వారా కలిగెను. అర్థమవుతుందండి? బాగా వినండి. కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చింది అని అంటే పాపిని రక్షించే కృప. అందుకే కీర్తన గ్రంథం 51వ కీర్తన దావీదు బెత్షెబాతో పాపం చేసి ఏమని రాశాడు? నీ కృపా బాహుళ్యము చొప్పున నన్ను. అంటే ఇంకా కృప తప్ప దావీదును కరుణించే క్షమించే మార్గం ఇంకొకటి. నీ జీవితంలో నువ్వు పడితే, నువ్వు జీవితంలో నువ్వు జారిపోతే, నీ జీవితంలో నువ్వు పాపం చేస్తే, నువ్వు మారు మనసు పొంది రక్షింపబడి నువ్వు బై మిస్టేకో బై ఛాన్సో ఏదో ఒక విధంగా నువ్వు పడిపోతే నీకు కృప తప్ప మరొక గత్యంతరము లేదు. ఏది? నువ్వు యేసు ప్రభును ఎరక్కుండా ఆ రోజే కొత్తగా యేసు ప్రభుని నమ్మినా కృపే. నువ్వు యేసు ప్రభును నమ్మి పడిపోయినా మళ్ళీ అప్పుడు నిన్ను లేపడానికి కూడా కృపే. ఇక మరొక మార్గం లేదు మనిషికి. కాబట్టి ఇప్పుడు కృపా సత్యములు ఎవరు తీసుకొచ్చారంటే యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం నిర్ధకం చేశామా? చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 31వ వచనం చదవండి. రోమాపత్రిక 3:31. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఎట్లా చెప్పాలి ఇప్పుడు మీరు? ధర్మశాస్త్రమును కొట్టివేయుచున్నామా? ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నామా? యేసు ప్రభుని నమ్మడం వల్ల ఎలా? ధర్మశాస్త్రం ఏం కోరుతూ వచ్చింది? నీతి. ఎవరిలో కోరుతూ వచ్చింది నీతి? మనిషిలో. ఇప్పుడు మనిషిలో ధర్మశాస్త్రం కోరినట్టు నీతి వచ్చిందా? యేసుప్రభు లేకుండా రాలేదు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం కోరినట్టు నీతి వచ్చిందా? యేసుప్రభు నమ్మడం ద్వారా వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేరిందా? నెరవేరలేదా? అర్థమైందండి? ఇది అర్థం చేసుకోవడం అంత సులభము కాదు. యూదులకే అర్థం కాక యేసుప్రభుని సిలువేశారు. మీకు అర్థం కాకపోతే ఇప్పటికి కూడా మీరు సిలువేస్తారు యేసుప్రభుని. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ఆదాము పాపం చేసినప్పుడు మనం ఉన్నామా? ఆదాము పాపం చేసే రోజున మనం ఉన్నామా? ఫిజికల్గా లేము, కానీ మన బీజము ఉంది. కానీ ఆ సంగతి మనకి తెలియదు. కానీ ఆదాము పాపం మన మీద మోపబడిందా? పరలోక సుప్రీంకోర్టు ఆదాము పాపము మన మీద మోపబడిన దానికి ఒప్పుకున్న ఆ సుప్రీంకోర్టు, ఆ పరలోక సుప్రీంకోర్టు యేసు ప్రభు మీద మనందరి పాపము మోపిన సంగతి నువ్వు నమ్మితే ఆయన నీతి మన మీద మోపడానికి అదే పరలోక సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. మొదటి ఆదాము పాపము మన మీద మోపడానికి ఒప్పుకున్న పరలోక సుప్రీంకోర్టు కడవరి ఆదాము నీతి నమ్మితే ఆయన నీతి నీ మీద మోపడానికి అదే పరలోక సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది. ఆ ఒక్క నమ్మకం నిన్ను నరకం నుండి తప్పిస్తుంది. ఆ ఒక్క ఫెయిత్, ఆ ఒక్క నమ్మకం నిన్ను నరకం నుండి తప్పిస్తుంది.
అది మాట్లాడుతున్నాడు పౌలు. అదే మాట్లాడుతున్నాడు పౌలు. ఏమండి, ఇంతటితో రెండో మాట ముగిసింది. మనం ఇప్పుడు మూడో మాటకి వెళ్తున్నాం. ఒకటి చెప్పాలి, యేసుక్రీస్తు నీతి ద్వారా నీతిమంతులం అవుతాము. రెండు, యేసుక్రీస్తు కృప ద్వారా నీతిమంతులం అవుతాం. కృప అంటే ఏంటి వివరంగా చెప్పాను. అదేమిటనగా మనమందరము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము యేసుక్రీస్తు మీద మన పాపం మోపడం ద్వారా, యేసుక్రీస్తు శరీరానికి తండ్రి అయిన దేవుడు ఆ శిలువలో ఆ శిక్ష విధించడం ద్వారా, ఆయన యజ్ఞమై మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన నా పాపాల కొరకు చనిపోయాడని నమ్మినప్పుడు ఆ కృప నన్ను కనికరించింది. దాని పేరే కృప. ఆ కృప యేసుక్రీస్తు మరణము ద్వారా కలిగింది, పుట్టుక ద్వారా కలిగింది, పునరుద్ధానం ద్వారా కలిగింది. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానమును స్పెసిఫిక్గా ఏ వ్యక్తి నమ్ముతాడో ఆ వ్యక్తికి దొరుకుతుంది కృప. ఇప్పుడు ప్రశ్న, యూదులను ఇప్పుడు ఏ భేదమును లేదు, అందరూ పాపం అన్నప్పుడు దేవుడు ఐగుప్తీయులను ఎందుకు శిక్షించాడు? యూదులను ఎందుకు రక్షించాడు? దేవుడు అంతమంది ప్రజలుండగా నోవాకు కుటుంబాన్ని మాత్రమే ఎందుకు రక్షించాడు? అక్కడ ఒక మాట ఉంది, యెహోవా దృష్టికి నోవాకు కృప పొందిన వాడాయను. ఎట్లా చెప్పాలి? ఎట్లా? ఆ నోవాకు దేవుణ్ణి నమ్మాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మాకు వినాలి, పక్షపాత కాడు. మరి ఎవరికి దొరికింది కృప? ఆది నుంచి అందరూ చెప్పాలి, ఎవరికి దొరికింది? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ప్రతి మనిషికి దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను బట్టి నువ్వు నమ్మొచ్చు, నమ్మకు. అబ్రహాము నమ్మాడు, నీతిమంతుడే. నోవాకు నమ్మాడు, నీతిమంతుడే. ఇశ్రాయేలు నమ్మారు, దర్శాలంతే. ఆ విధంగా కృప దొరికింది. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న నీకు నాకు కూడా ఈ నెల్లూరు పట్టణంలో ఉన్న వాళ్ళకంటే మంచోళ్ళమని, పైనుంచి ఊడిపడ్డామని కృప దొరకలేదు. నమ్మావు, దర్శాలు. సువార్తను నమ్మావు, యేసుక్రీస్తును నమ్మావు. ఇప్పుడు చూద్దాం మూడో పాయింట్ ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడి నుంచి ఈ కృప ఎలా దొరికింది, ఈ నీతి ఎలా దొరికింది, దేన్ని బట్టి దొరికిందో చూడబోతున్నాం. ఓకే, రోమిలకు రాసిన పత్రిక 3:22. రోమిలకు రాసిన పత్రిక 3:22. అది యేసుక్రీస్తు నందలి చూడండి, యేసుక్రీస్తు నందలి విశ్వాసం. అయిపోయిందా? ఈ కృప ఎవరికి దొరికింది? ఈ నీతి ఎవరికి దొరికింది? యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా. చాలామంది యెహోవా దేవుడు యేసుక్రీస్తు కాదు అన్నారు. అంటే వాళ్ళకి ఏం దొరకదు? రక్షణ దొరకదు, నీతి దొరకదు, కృప దొరకదమ్మ. గుర్తుపెట్టుకోవాలి ఈ పదం మీరు. యెహోవా విట్నెస్ అనేవాళ్ళు ఉన్నారు, తెలుసు కదా మీకు. యెహోవా సాక్షులు వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు. అసలు యేసు ప్రభుని తీసి పక్కన పెట్టేయండి అంటున్నారు. అలా పెడితే కృప దొరకదు, నీతి దొరకదు, పరలోకం దొరకదు. అర్థమైపోయింది కదా? ఖచ్చితంగా యేసుక్రీస్తుని ఏం చేయాలి? మనము నమ్మాలి. ఏమి నమ్మాలి? 26వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 3:26 వచనం. క్రీస్తు యేసు రక్తము 25, 26 రెండింటిని కలిపి వివరిస్తాను. పాపములను దేవుడు తన ఓర్మి వలన, అంటే దేవుడు ఒక మనిషి పాపం చేస్తే వెంటనే ఏం చేయాలి? ఉపేక్షించినందున. కాదురా, నువ్వు తప్పు చేశావు, స్పాట్లో ఏం చేయాలి? నిన్ను చంపేయాలి. చంపుతున్నాడా? ఎందుకని? చదువు 25వ వచనం పూర్తిగా చదువు. అందరు బైబిల్ చూడండి, బైబిల్ చూడండి. 25వ వచనం పూర్తిగా చూడండి. ఆయన తన నీతిని కనుపరచవలెను, ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి. అది కాదమ్మా, 25వ వచనం, 25వ వచనము. చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమిని వలన ఉపేక్షించినందున. మనిషి యొక్క పాపము విషయములో దేవుడు ఏం చేశాడట? ఓరిమి అంటే ఏంటి? ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు? చదువు పాప పూర్తిగా. ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా. అంటే ఒక మనిషి, ఒక పాపి, త్వరగా పెట్టిన పరిగెట్టు. ఇప్పుడు నీకెంత వయసు? ఇప్పుడు 34. యేసు ఎప్పుడు నమ్మావు నువ్వు? 14వ సంవత్సరం. అంటే 14 సంవత్సరాలు ఏం చేశాడు ఈయన కోసం దేవుడు? ఓర్చుకున్నాడా? ఒకవేళ ఈయనకు 50 ఏళ్ళు అనుకోండి,
ఓకేనా? ఈరోజు యేసుప్రభు నమ్మాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు ఈయన కోసం? ఈ లోపల 14 సంవత్సరాల తప్పు నువ్వే తప్పు చేయలేదా? చేసావు. యేసుప్రభు నమ్మాక కూడా ఏ తప్పు చేయలేదా? చేసావు. రైట్. అప్పుడు నేను చంపేయాలి కదా దేవుడు, ఎందుకు చంపలేదు? అర్థమవుతుందా మీకు పాయింట్? దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఏమండి, దేవుని యొక్క ఓపిక, దేవుని యొక్క ఓర్మి ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు రక్తాన్ని గుర్తించేంత వరకు నీ కోసం దేవుడు కనిపెట్టుకొని ఎదురు చూశాడు. అందుకే మనమంతా బ్రతికి ఉన్నాము. ఎప్పుడో చనిపోవాలి మనం, ఎప్పుడో నరకానికి వెళ్ళిపోవాలి మనం. ఇంకా మనము బ్రతికి ఉండడానికి కారణము తెలుసా? అది కేవలం దేవుడు నీ విషయములో ఓర్చుకున్నాడు. నా బిడ్డకు యేసయ్య రక్తము అర్థమయ్యేంత వరకు కనిపెడతా, అంతవరకు నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తా. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎందుకు నీ కోసం దేవుడు కనిపెట్టుకున్నాడో తెలుసా? నీవు నశించి నరకానికి పోవడం ఇష్టము లేక. ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి మనకు? జడ్జి దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకుంటే శిక్ష విధిస్తారండి. శిక్ష నుండి తప్పించి, నరకము నుండి తప్పించే ఏకైక దేవుడు యేసు ఒక్కడే. ఎక్కడ దొరుకుతాడు ఇలాంటి దేవుడు మనకు? కేవలం విశ్వాసం అంతే, ఒక నమ్మకం అండి, ఒకే ఒక నమ్మకం. ఆ ఒక్క నమ్మకమే మన బ్రతుకును మార్చేసిందండి. ఆ ఒక్క నమ్మకమే మన జీవితాన్ని మార్చేసింది. ఆ ఒక్క నమ్మకము ఏ గుండెల్లో దూరిందో యేసయ్య కొరకు ప్రాణాలు పెట్టారండి. యేసయ్య కొరకు అదు సాక్షులు అయిపోయారండి. యేసయ్య కొరకు ప్రాణాలు అర్పించారండి. ఎక్కడ దొరుకుతుందండి ప్రేమ? ఇది అర్థమైన రోజున ఇక కులము, మతము, హెచ్చులు తగ్గులు ఏవేమో ఉండవండి. ఆ బిడ్డలో అందరము సమానమే అని బైబిల్ చెప్తుందండి. అందరము సమానమే. 28వ వచనం ఇలా చెప్తుంది, చదవండి. 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని. మనుషులంటే అన్ని కులాలు వచ్చారండి. ఏ కులమైనా, ఏమండి, రెడ్డైనా, కమ్మైనా, బ్రాహ్మణైనా, వైశ్యస్ అయినా, శూద్రులైనా, ఎస్సీలైనా అందరూ వచ్చేసారండి. వీళ్ళు కేవలము నమ్మకము ద్వారా దేవుని దృష్టిలో ఏమైపోయారండి చెప్పండి? నీతిమంతులు అయిపోయారు. ఒకే ఒక విశ్వాసం అండి. అగ్ర కులానికి చెందినవాడు నమ్మినా నీతిమంతుడయ్యాడు. దిగువ భాగములో ఉన్న శూద్రుడు నమ్మినా, ఎస్సీ నమ్మినా ఏమయ్యాడండి? నీతిమంతుడైపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఇద్దరు సమానమయ్యారు, అవలేదా? గల్తీ 3:26 చదవండి. గల్తీ 3:26 చదవండి. గల్తీ పత్రిక 3:26 చదవండి. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. కొట్టండి చెప్పండి గట్టిగా. ఎస్సీ దేవుడు కుమారుడయ్యాడా? ఓసీ దేవుడు కుమారుడయ్యాడా? ఇద్దరు దేవునికి కుమారులైనప్పుడు మనం ఏమయ్యామండి ఒకరికొకరము? ఎంతమంది ఇది వాళ్ళ గుండెల్లో రగులుతుందండి. పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకడంటారు, సార్ ఆ రెండు తప్ప మిగతా ఏదైనా చూడండి, సిగ్గు లేకుంటే సరే. ఇది ఒక క్రైస్తవత్వమేనో? ఇది ఏం చెప్తుంది బైబిల్? చదువమ్మా పూర్తిగా, చదువు పూర్తిగా. గలతీ పత్రిక నేను చెప్పిన ఆ 3వ అధ్యాయం 26 కంప్లీట్ చేయండి అమ్మా. ఎందుకు తీస్తారు దాన్ని?
క్రీస్తు లోనికి బాప్తీసము పొందిన క్రీస్తులోనికి బాప్తీసము మనమందరము పొందాము. మీరందరూ క్రీస్తును ధరించుకొని మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఏమి మాటలండి ఇవి, ఏమి మాటలండి ఇవి. అందరము నమ్మాము, దేవునికి కుమారులమయ్యాము. అందరము ఒకే బాప్తీసం పొందాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు, అన్ని కులాల్లోనికి వచ్చాడు. అందరిని ఒకే తాటి మీదికి, ఒకే కుటుంబముగా, ఒకే తండ్రికి సంతానంగా, ఒకే భాష, ఒకే కులము, ఒకే మార్గాన్ని చూపించిన ఏకైక దేవుడు యేసు. ఏమండి, విశ్వాసము ద్వారా మనమందరం ఏమైపోయాం తెలుసండి? నీతిమంతులమయ్యాం. పూర్తిగా చదవమ్మా. అదే పూర్తిగా చదువు. ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తులో మీరందరూ ఏకముగా ఉన్నారు. అందరము సమానమే. ఏమండి, అందరము సమానమే. దేని ద్వారా అండి మనము సమానమయ్యాము? విశ్వాసం. అందరు చెప్పండి, విశ్వాసం. ఏ విశ్వాసం అండి? యేసుక్రీస్తు నందలి విశ్వాసము, యేసుక్రీస్తు రక్తము అందలి విశ్వాసము. దీన్ని బట్టి ఏం లేదండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా దేని ద్వారా విశ్వాసులమయ్యామండి? విశ్వాసము ద్వారా విశ్వాసులమయ్యాము. అందుకే విశ్వాస అనే పేరు ఎందుకు వచ్చిందంటే విశ్వాసం. బిలీవర్స్ అంటే అర్థం ఏంటి సార్? విశ్వాస్. బిలీవర్స్ అంటే విశ్వసించిన వారు. ఈ సత్యాన్ని విశ్వసించిన వారిని విశ్వాసులు అని పిలుస్తారు. విశ్వసించకపోతే వాళ్ళు విశ్వాసులు కారు. మీకు ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్తాను ఈ సందర్భంలో. ఇప్పుడు ఇక్కడ మనం యేసు ప్రభు నమ్మాం. ఎవరు నమ్మారు? ఓసీ నమ్మాడు, ఎస్సీ నమ్మాడు, అందరు నమ్మారు. ఓసీ నమ్మిన తర్వాత ఇంకా కులపిచ్చి ఉండొచ్చా? ఉందంటే అర్థం ఏంటి సార్? 27వ వచనం చదవండి. రోమపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చదవండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అతిశయ కారణం ఎక్కడ? ఇప్పుడు ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? యూదులతో. అంటే యూదుడికి ఉన్న గర్వం ఏంటి? ఆ దినాలలో అగ్రకులం వాళ్ళది, తెలుసు కదా మీకు. కాబట్టి యూదుడికి ఏముందనమాట? పేతురు యేసు ప్రభుని నమ్మి పరిశుద్ధాత్మ పొంది ఆయన ప్రసంగం విని 5,000 మంది 3,000 మంది రక్షింపబడినా కూడా ఒకరోజు అన్యుల దగ్గర భోజనం చేస్తూ పౌలు కొంతమంది రాగానే అక్కడి నుంచి లేచి మీరు యూదుల్లా ప్రవర్తించమన్నాడు. అంటే కులం అంత భయంకరమైంది, నరాల్లో జీర్ణించుకుపోతే కులం. ఆ తర్వాత పౌలు ఖండించాడు. సువార్త సత్యము చొప్పున నడవనందున నేను కేఫాను ఖండించి తినంటాడు కదా. కాబట్టి ప్రతి మనిషిలో ఈ కుల వ్యవస్థ ఉంటుంది. నేను బాగా వినండి మీరు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతిశయ కారణము కొట్టివేయబడింది అంటున్నాడు. అంటే ఒక ఓసీకి ఏమర్థం కావాలి? నేను పాపిని. ఒక ఎస్సీకి ఏమర్థం కావాలి? నేను పాపిని. ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుని దృష్టిలో ఏమయ్యారు? పాపులు. ఇద్దరికి ఏం దొరికింది విశ్వాసం ద్వారా? నీతి. ఆ నీతి ద్వారా దేవునికి ఏమయ్యారు వీళ్ళు? కుమారులు, అంటే వారసులు, సంతానమయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ సమానమన్న భావము నా గుండెల్లో, నా బాటములో, నా అంతరాత్మలో నాకు కలిగితే క్యాస్ట్ ఫీలింగ్ నేను చూపించగలనా అండి? పెళ్ళిళ్ళ దగ్గర నేను చెప్పేది అగండి. మీకు కోతి గురించి, పిల్లి గురించి తెలుసా? మార్జాల న్యాయము, మర్కట్ట న్యాయము విన్నారు ఎప్పుడన్నా? లేదా? చెప్తాను వినండి. పిల్లి తన బిడ్డను, పిల్ల పట్టుకుంటుందా, పిల్లి పట్టుకుంటుందా? ఓకే, గుడ్. కోతి తన బిడ్డను, కోతి పిల్ల పట్టుకుంటుందా, తల్లి పట్టుకుంటుందా? ఇప్పుడేనండి. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు ఎగిరింది కోతి. ఆ ఎగురుతున్నప్పుడు కోతి పిల్ల. ఇప్పుడు అతిశయము తల్లిక బిడ్డక? కోతి
తల్లిని కోతి పిల్ల పట్టుకుంది, అంతేనా? పట్టుకుందా లేదా? పట్టుకుంది. ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి కోతి తల్లి ఎగురుతుంది, కానీ బిడ్డ కింద పడల. అతిశయము తల్లికా బిడ్డకా? కింద పడల. అతిశయము బిడ్డకా తల్లికా? మీకు బుర్ర పనిచేసి నేనేం చేసేది? పట్టుకున్నది ఎవరు? బిడ్డ. కింద పడకపోతే అతిశయం తల్లిదా బిడ్డదా? అదండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వినండి వినండి వినండి. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఈ గోడ మీదకి ఆ గోడ, ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి ఎగిరింది పిల్లి. అర్థమైందా? కింద పడల పిల్లి పిల్ల. ఇప్పుడు అతిశయం తల్లిదా బిడ్డదా? ఇప్పుడు నా ప్రశ్న, ఇది ఏది విశ్వాసము, ఏది క్రియ? ఈ రెండిట్లో ఏది క్రియ, ఏది విశ్వాసము? పట్టుకోవడము క్రియ, నా తల్లి నన్ను పట్టుకున్నది అన్నది విశ్వాసము. పిల్లి పిల్ల ఏ విధంగా నా తల్లి నన్ను పట్టుకుంది అని నువ్వు నమ్మావో నిన్ను నేరుగా పరలోకానికి తీసుకెళ్తాడు దేవుడు. అది విశ్వాసం. కోతి పిల్లలాగా నేనే పట్టుకున్నాను, నేను రోజు ప్రార్థన చేస్తాను, నీకు తెలియదా? రోజు 2 గంటలు చేస్తా, అదే గర్వం. అర్థమైందండి? క్రియల ద్వారా మనము నీతిమంతులము. మరి ఇందుకు ప్రార్థన ఎందుకు చేయాలి? వినండి, వచ్చే నెలలో చెప్తా. రోమాపత్రిక అర్థమైతండి, ఇక మీ గుండెలు ఓసుకోతాయి. రోమాపత్రిక ఒకటి అర్థం చేసుకుంటే చాలు, నరకానికి పోరంతే మీరు. ఏమండి, ముగింపుకు వస్తున్నా. గ్రీకులో 3 పదాలు ఉన్నాయి. ఏంటి 3 పదాలంటే, మొదటిది అగరజో, 2 అగ్జారజో, 3 లుట్రు. దీని అర్థాలు చెప్తాను. గ్రీకులో ఉన్న పాయింట్ 1 అగరజో అంటే అర్థము వెలవిచ్చి విడిపించుట. చెప్పండి, వెల ఇచ్చి విడిపించుట. 2 అగ్జారజో. అగ్జారజో అంటే అర్థము వెలుపలికి విడిపించుట. అంటే దాని అర్థం వెలుపులకి అంటే దాని అర్థం మళ్ళీ మార్కెట్కి పంపే పని లేదు అని అర్థం. ఎక్కడ పంపే పని లేదు? మార్కెట్కి. అంటే మీకు తెలుసు కదా, బానిస సంతల్లో నాకు ఇష్టమైనప్పుడు కొనుక్కోవచ్చు, మళ్ళీ నాకు ఇష్టం లేనప్పుడు తిరిగి అమ్మేయచ్చు. అది మొదటిది, వెలవిచ్చి విడిపించుట. మళ్ళీ అమ్మేసుకుంటే మళ్ళీ ఇంకొకరు కొనుక్కుంటే వాళ్ళకి. రెండోది ఏం చెప్పాను? వెలుపలికి అంటే ఒకసారి కొంటే ఇంక మళ్ళీ అది పంపేది లేదు, లైఫ్ లాంగ్ ఆ యజమానుడికి ఏమవుతాడు. అది. మూడోది లుట్రు. గ్రీకులో లుట్రు అనే పదానికి తెలుగు అర్థం ఏంటంటే విడుదల అంటే నిన్ను నేను కొన్నాను, నువ్వు వెళ్ళిపో అని అర్థం. నేను నిన్ను కొన్నాను, నువ్వు వెళ్ళిపో. ఇది అమెరికా దేశంలో ఒక బానిస సంతలో జరిగిన సంఘటన చెప్తున్నా. ఒక పెద్ద ఆయన ఒక అమ్మాయిని కొన్నాడు. అంటే కొన్నాడంటే ఎలా ఇచ్చి విడిపించాడు. ఈ లాస్ట్ పదం లుట్రు. సో విడిపించిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆ పెద్ద ఆయన, ఇక నీవు వెళ్ళిపో. అప్పుడు ఆ పాప అంటుంది, నీ చేతిలో పత్రాలుండగా అది నాకు ఎలాగా సాధ్యం? అప్పుడు ఆయన అన్నాడు, వాటిని చింపేసి నువ్వు వెళ్ళిపో. 2021 సంవత్సరం క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో నీ కోసం నా కోసం బలై రక్తమిచ్చి వెలపెట్టి మనల్ని కొన్ని పాప దాస్యత్వము నుండి విడిపించి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. అదే లుట్రు. నిన్ను విడిపించాను బిడ్డ, ఇక నీకు స్వేచ్ఛనిచ్చాను. పాపం చేస్తావా? నీ ఇష్టం. పాపాన్ని ద్వేషిస్తావా? నీ ఇష్టం. చెయ్యి నరుగుతావా? నీ ఇష్టం. చేయితో పాపం చేస్తావా? నీ ఇష్టం. నిన్ను విడిపించాను, అది ఇంక నీ ఇష్టం. నీకు స్వేచ్ఛనిచ్చాను. మరణాన్ని జీవాన్ని మన ఎదుటే ఉంచెను, ఎంచుకునే స్వేచ్ఛను మన చేతికిచ్చెను. ఏమి చేతువో సృష్టికర్త యేసుని, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. చూసారా ఏం పెట్టాడు మన చేతిలో? మరణము, జీవం. విడిపించేశాడు మనల్ని. ఇక మనపై పాపానికి అధికారము లేదు, మనపై సాతానికి అధికారము లేదు. జంగముడు పోతుంటే కుక్కరిచినట్టు అరుస్తాడు వీడు,
కానీ మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే అండి, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. తెల్లవారుజామున నా ప్రార్థన ముగించుకున్నాను. నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో తల్లి చనిపోయింది, బిడ్డ ఏడుస్తున్నాడు. ఆ బిడ్డ తల్లి కోసం ఏడుస్తున్నాడు. చెప్పండి, దేనికోసం ఏడుస్తున్నాడు? తల్లి కోసం. తల్లిని ఎవరు చంపారు అని అంటే, అది ఉంటుంది మీకు తెలుసు కదా, యేసు ప్రభు నమ్మినందుకు చంపారని పక్కన వాళ్ళు చెప్తున్నారు ఆ దర్శనంలో. ఆ బిడ్డ ఏమంటున్నాడంటే, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. అప్పుడు ఏరే వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు. ఆ బిడ్డకు చాలామంది, బాగా వినండి, నేను ఏం చెప్తున్నానో క్యాచ్ చేయండి. చాలామంది నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి అని ఏడుస్తున్నారు. అవునా? పిల్లలు లేని తల్లులు ఏమని ఏడుస్తున్నారు? నాకు పిల్లలు పుట్టాలని ఏడుస్తున్నారు. కానీ పిల్లలు నాకు, చెప్పండి, తల్లి కావాలి, తల్లి కావాలని ఏడుస్తున్నారు. ఎంతమంది ఆ పిల్లల రోదన ధ్వని విని నేను తల్లిగా ఉంటానన్న కోరుకునే వాళ్ళు నాకు కావాలి, నువ్వు ఉంటావా అన్నారు. గుండె పగిలిపోయింది నాకు. ప్రభువా, నాకు ఈ దర్శనము అర్థం కాలేదు, ఏంటి అని అడిగితే, ఎంతోమందికి ఆ తల్లి ప్రేమైన నన్ను ఎరగక, నేనెవరో తెలుసుకోక, ఆ పసికందు తల్లి కొరకు తల్లడిల్లినట్టు లోకములో ధనము ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా అవి నెమ్మదివ్వక, శాంతివ్వక, ఆదరణివ్వక, గుండెల్లో పసిబిడ్డ ఆ తల్లి కొరకు ఎలా కుమిలిపోతున్నారు. ఆధ్యాత్మికంగా గుండెల్లో నా పిల్లలు కుమిలిపోతున్నారు. అట్టి వారికి ఆ తల్లిని నేనే అనేవాళ్ళు, ఆ బిడ్డలకు ఆ తల్లిలాగా నన్ను చూపించేవాళ్ళు నాకు కావాలి. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మా, ఇలాంటి వారికి నువ్వు తల్లిగా ఉండు అని అర్థం. ఇలాంటి బిడ్డలకు నువ్వు తల్లిగా ఉండిపో. అది పరలోకములో వాళ్లకున్న ఘనత ఇంకెవరికి లేదు. భూలోకములో పిల్లలు పుట్టితే ఘనత అయితే, పుట్టిన వారికి ఎవరు వారిని దేవుని కొరకు పెంచుతారో పరలోకములో దేవుడు వారికి ఘనతనివ్వబోతున్నాడు. అందుకే పిల్లలు లేరని బాధపడక, నాకు తల్లి కావాలని ఏడ్చి అనాథులు ఉన్నారు. వాళ్ళని పెంచుకోండి, తెచ్చి వాళ్ళని పెంచుకోండి. తల్లి కావాలని అలమటిస్తున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి తల్లి కావాలి. ఆ తల్లి యేసు ప్రభు ప్రేమలో మీరు చూపి తెచ్చి పెంచుకోండి. పిల్లలు లేరని ఏడవద్దు, పిల్లలు లేరని బాధపడొద్దు, పిల్లలు లేరని దేవుని మీద సనగొద్దు. ఆ పిల్లలకు తల్లి కావాలి. తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కని ఎక్కడో పెంట కుప్పలో పడేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనాథాశ్రమంలో పెరుగుతున్నారు. వెళ్ళండి, ఆ బిడ్డలకు తల్లులు కండి, వాళ్ళని దేవుని కొరకు పెంచండి, పరలోకానికి వారసులుగా చేయండి. మీ ఘనత పరలోకములో, భూలోకములో లేని ఘనత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఈ దినమున నీవు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. నన్ను దర్శించి నేను ఎలా నీతిమంతురాలును, నీతిమంతుడిని కాగలనో ఈరోజు చెప్పావు ప్రభువా. నా స్వనీతి నన్ను రక్షించలేదయ్యా, నా ధనము నన్ను రక్షించలేదయ్యా, నా ఆస్తి నన్ను రక్షించలేదయ్యా, నా డబ్బు నన్ను రక్షించలేదయ్యా. నా అంతస్తులు నన్ను రక్షించలేవయ్యా, నా అందము నన్ను రక్షించలేదు, నా కులము నన్ను రక్షించలేదు. నన్ను రక్షించింది కేవలం నీ కృపయ్యా. అది నాకు అర్థమైతే నేను గర్వించనయ్యా. కులాన్ని చూసి గర్వించను, అందము చూసి గర్వించను, డబ్బును చూసి గర్వించను, అంతస్తులను చూసి గర్వించనేసయ్యా. అతిశయ కారణం కొట్టివేయబడిందయ్యా. క్రియా న్యాయమును బట్టి కాదయ్యా, విశ్వాస న్యాయమును బట్టి కొట్టివేయబడిందేసయ్యా.
నేను నీ పిల్లలు నీ కోసము బ్రతకడానికి శక్తి అని అందరూ ఒక 5 నిమిషాలు ప్రార్థించండి ప్లీజ్. ప్రార్థించండి, నోరు తెరవండి. నేను నీ బిడ్డలు నీ కోసం బ్రతకడానికి మాకు శక్తి లేదయ్యా, శక్తి అయ్యా, శక్తి అయ్యా. ప్రభువా, మేమెంత బలహీనులమో మాకు అర్థమైంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరిశుద్ధులు లేరని తేల్చావు ప్రభువా. అందరూ పాపులని తేల్చావు. పాపికి రక్షణ ఎలా? పాపి నీతిమంతుడు ఎలా కాగలడు? యేసుక్రీస్తు నీతి, యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు నందలి విశ్వాసమని ఈరోజు చెప్పావేసయ్యా. ఎవరు మౌనంగా ఉండొద్దండి ప్లీజ్. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన నా యేసు ప్రభువా, ఈ దినమున నీవు నాతో మాతో మాట్లాడావు నైనా మనము ఎలా నీతిమంతులము కాగలము అన్న అంశం మీద యేసుక్రీస్తు నీతి ద్వారా, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు నందలి కృప ద్వారా నీతిమంతులము కాగలం. నైనా మాకు ఎందుకు నీతి అవసరమంటే మేము పాపులము కనుక. మరి పాపి ఎలా రక్షింపబడతాడంటే కృప ద్వారా. ఆ కృప ఎలా వచ్చిందంటే నీ మరణ పునరుద్ధానము ద్వారా. ఇక మేము అది పొందుకోవాలంటే ఏం చేయాలి? నమ్మడమే. అట్టి నమ్మకము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. ప్రభువా, ఈ బిడ్డలు మేము ఈ సత్యాన్ని తెలుసుకున్నాక ఆ నీతిలో, ఆ పవిత్రతలో, నీ కుమారుని సారూప్యములో మమ్మలను రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.